వారికంతా అసలు మొత్తం గీతలు పడినాయి ఇలాగా, మొత్తం గీతలే. అందుకనే వాడు నీట్గా కారు వెళ్ళకపోతే ఆ బైపాస్లో వెళ్ళండి అని చెప్పి అటు పక్కన ఇంకొక రోడ్ ఇచ్చాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీడీ అడ్వెంచర్స్. మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టుగా నేను ఈ కార్ కొన్నాను ఆఫ్ రోడింగ్ కోసమని. సో ఇవాళ బిగినర్ ఫ్రెండ్లీ ట్రైల్స్ కొన్ని చేద్దామని చెప్పి న్యూజెర్సీ వచ్చాను. న్యూజెర్సీలో వాటన్ స్టేట్ ఫారెస్ట్ అని చెప్పి ఆఫ్ రోడ్ ట్రైల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో దానిలో కొన్ని ఫ్రెండ్లీ ట్రైల్స్ చూస్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ట్రైల్ చేయాలని నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అమెరికాలో ట్రైల్స్ని డిఫికల్టీని బట్టి 4 కలర్స్లో చూపిస్తారు. గ్రీన్ అంటేనేమో ఈజీ, బ్లూ అంటే కొంచెం మోడరేట్, బ్లాక్ అంటేనేమో కొంచెం హార్డ్ ఉంటుంది, అండ్ రెడ్ అంటే ఇంక ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఉంటుంది. ఈ రోడ్డు చూస్తే మన కాలువ కట్ట రోడ్లు ఉంటాయి చూడండి, పొలాలకు వెళ్ళేవి. సో అంత ఈజీగా ఉంది ఇది. సో కొంచెం నెక్స్ట్ లెవెల్ దానికి. ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే టెక్నికల్ రేటింగ్ 10కి 3 ఉంది ఆన్లైన్లో. బట్ మనం నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ టెక్నికల్ రేటింగ్ ఉన్న దానికి వెళ్దాం, లైక్ 5 or 6. ఇప్పుడే మనం టెక్నికల్ రేటింగ్ 5 ఉన్న ట్రైల్కి ఎంటర్ అవుతున్నాం. సో యా, చూద్దాం ఎలా ఉంటుందో ఈ ట్రైల్. ఇప్పుడు ఆ యారో చూస్తున్నారు కదా, ఇప్పుడు వరకు మనం గ్రీన్ ట్రైల్లో ఉన్నాము అండ్ నౌ వీఆర్ ఎంటరింగ్ బ్లూ ట్రైల్. సో ఇప్పుడు బ్లూ ట్రైల్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఒక బ్రిడ్జ్ మీద నుంచి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. చూడండి ఈ బ్లూ ట్రైల్లో గుంటలు చూడండి ఎట్లా ఉన్నాయో. యా, ఇక చూస్తే ఇక్కడ ఒక గేట్ ఉంది. మనం వచ్చిన ట్రైల్ మేబీ ఇక్కడతో ఎండ్ అయినట్టుంది. అది అక్కడ పోస్టెడ్ సైన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటా. సో ఇలా యూటర్న్ తీసుకొని మళ్ళీ విల్ గో టు ద యాక్చువల్ ట్రైల్. ఇది సైడ్ రోడ్ వచ్చాము.
ఆబ్వియస్గా ఈజీ ట్రైల్ అయితే ఇలా ఉండదు, చాలా అన్ని వెహికల్స్ వెళ్ళేలాగా ఉంటుంది. మనం కావాలని ఈ హార్డ్ ట్రైల్ చూస్ చేసుకున్నాం కాబట్టే ఇలా ఉంది. సో నార్మల్గా ఈజీ ట్రైల్లో వెళ్తే మనకి ఈ టెన్షన్ అంతా ఉండదు, సో ప్రశాంతంగా వెళ్ళొచ్చు వాళ్ళం. బట్ కార్ కొనుక్కుంటే మనం ఎలాంటి ట్రైల్స్ క్యాప్చర్ చేయాలని కదా, సో యా పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతా, ఇంకా ఏం చేయలేం. చూడండి గైస్ ఈ ట్రైల్ ఎలా ఉందో, మొత్తం చెట్లే, చాలా నేరో ట్రైల్. అండ్ ఇగో ఇవన్నీ ఎండిపోయిన చెట్లు కదా, ఇగో ఇలా ఎక్కువ గీసుకుపోతున్నాయి. ఇగో కారుకి అంతా అసలు మొత్తం గీతలు పడినాయి, ఇలాగా మొత్తం గీతలే. ఇప్పుడు ఇదంతా ఏదో ఒకటి సెట్ చేయాలి, ఇవన్నీ గీతలు పడినాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ ట్రైల్, మన కార్ ఇక్కడ ఉంది, ఇటు ఒక బైపాస్ ఉంది, అండ్ దెన్ ఇటు ఒక స్ట్రైట్ ట్రైల్ ఉంది. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ ట్రైల్లో వెళ్ళి అక్కడ ఏముందనేది చూడాలి. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, చూడండి ఎలా ఉందో. అందుకనే వాడు నీట్గా కారు వెళ్ళకపోతే ఆ బైపాస్లో వెళ్ళండి అని చెప్పి అటు పక్కన ఇంకొక రోడ్ ఇచ్చాడు, అటు సైడ్ నుంచి అట్లా ఉంది. సో మనం బెటర్ ఆ రోడ్లోకి వెళ్ళిపోదాం, ఈ గుంటలు ఇవన్నీ మనకెందుకు. గైస్ ఇప్పుడే ఆ బ్లూ ట్రైల్లో నుంచి నార్మల్ ట్రైల్లోకి వచ్చాము. ట్రైల్ అయితే టెక్నికల్గా చాలా కష్టంగానే ఉంది, నాట్ టూ బ్యాడ్, నాట్ టూ గుడ్, ఓకే. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఆ చెట్ల వల్ల మొత్తం స్క్రాచెస్ పడుతున్నాయి. అండ్ మన కారు విత్ ఎక్కువ ఉండేసరికి దానిలో పట్టలేదు. సో ఇంకా బయటికి రాలేము, వెనక్కి వెళ్ళలేము, ముందరికి వెళ్ళలేము. సో తప్పలేదు, ఇంకా మొత్తం స్క్రాచెస్ పడ్డాయి చుట్టూ. సో ఇంటికి వెళ్ళి దానికి ఏమన్నా పీపీఎఫ్ సంథింగ్ ఏదో ఒకటి చేయాలి. ప్రస్తుతానికైతే నార్మల్ ట్రైన్లోకి వచ్చాము, ఇంకా యా చీకటి పడేలా ఉంది. సో ఎగ్జిట్ అవుతాం ఇంకా. ఫైనల్లీ వి రీచ్ హోమ్. ఈరోజు ఓవరాల్గా అడ్వెంచర్ అయితే చాలా బాగా జరిగింది, మార్నింగ్ టు ఈవినింగ్. అండ్ వీఆర్ సో టైర్డ్. అదర్ దెన్ ఆ స్క్రాచెస్ తప్ప ఇంకా మిగతాదంతా చాలా బాగా జరిగింది. అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్, అండ్ ఐ హోప్ యూ గైస్ ఆల్సో ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.